హాయ్ హలో నమస్తే. ఒక షాకింగ్ న్యూస్ అనే మనం చెప్పాలి. అంటే సమ్ అదర్ ప్లేస్, ఏదో ఒక ప్లేస్లో భారతదేశంలో ఈ హత్యలు, మర్డర్లు అనేవి చాలా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. వాటిని మనం వాటిని మనం కంట్రోల్ చేయలేము. బట్ ఇక్కడ ఒక అయోధ్యలో అవధేష్ ప్రసాద్ అనేటువంటి ఒక ఎంపీ మీడియా ముందుకు వచ్చి ఏడ్చాడు. ఎందుకంటే ఒక ఒక అమ్మాయిని మర్డర్ చేసి, అయోధ్యలో ఒక అమ్మాయిని మర్డర్ చేసి చంపేశారని ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అవధేష్ ప్రసాద్ ఎవరైతే అయోధ్య ఎంపీ ఉన్నారో అతను మీడియా ముందుకు వచ్చి గుక్కబెట్టి ఏడ్చాడు. ఇంతకీ ఎవరు ఈ అవధేష్ ప్రసాద్ అంటే, అయోధ్య రామ మందిరాన్ని ఓపెన్ చేసి అయోధ్యలోనే ఎలాగైనా సరే పట్టు సాధించాలని బీజేపీ చేసినటువంటి ప్రయత్నాలని తిప్పికొడుతూ పోయిన 2024 ఎలక్షన్స్లో అయోధ్యలో బీజేపీ ఎంపీని ఓడించి తన ఎంపీగా ఎన్నికైనటువంటి సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అవధేష్ ప్రసాద్. అక్కడ అయోధ్యలో మనందరికీ తెలుసు, అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది. ఏది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ అయోధ్య రామ మందిరాన్ని వాళ్ళు ప్రమోట్ చేసినప్పటికీ దేశవ్యాప్తంగా ఓట్లు పడ్డా అయోధ్యలో ఓడిపోయారు బీజేపీ వాళ్ళు. ఆ బీజేపీ వ్యక్తిని ఓడించిన వ్యక్తి ఈ ఎంపీ అవధేష్ ప్రసాద్. ఇతను అఖిలేష్ యాదవ్కి సంబంధించినటువంటి సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ. ఇతను ఎందుకు మీడియా ముందుకు వచ్చి ఏడ్చాడంటే, అది ఫైజాబాద్ నియోజకవర్గం ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అది దళిత ఎంపీ. అతను ఈజ్ దళిత ఎంపీ. నియోజకవర్గం దళిత కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి నియోజకవర్గం. అది ఒక అమ్మాయి మిస్ అయిందని చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆ పోలీసులు సరిగ్గా పట్టించుకోకుండా, ఇప్పుడు జనరల్గా ఏంటంటే మిస్సింగ్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఇది ఓకే చూస్తాం అంటారు. ఎందుకంటే పోలీసులు అంత సీరియస్గా తీసుకోరు. ఎందుకంటే రోజుకి ఇలాంటి చాలా కేసులు వస్తే దాంట్లో 70-80% అమ్మాయి కావాలని వెళ్ళిపోయిందనో లేదంటే ఎక్కడో ఉండి తిరిగి రావడం అలాంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ హోప్లో ఉండి పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదు. జనరల్గా జరిగేది ఇవన్నీ, ఇట్లా మర్డర్లు అన్నింటిలో కూడా వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు. సడన్గా ఒక 2 days తర్వాత అమ్మాయి ఒక క్యానల్లో, ఒక దళిత అమ్మాయి, షీఈస్ ఆల్సో దళిత్ గర్ల్, 22 years సంవత్సరానికి సంబంధించి 22 సంవత్సరాలు ఒక దళిత అమ్మాయి ఒక క్యానల్లో కాలు చేతులు కట్టేసి ఆ అమ్మాయి చనిపోయి డెడ్ బాడీ దొరికింది ఒక కాలువలో. ఆ డెడ్ బాడీని వాళ్ళు బయటికి తీసి చూస్తే కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఉన్నాయి. అంటే ఇరిగిపోయే విధంగా కొట్టారు అమ్మాయిని, కాళ్ళు చేతులు ఇరగొట్టారు అమ్మాయిని. కొట్టేసి కళ్ళు మిస్ అయినాయి, 2 కళ్ళు కనబడతలేదు. అంటే అమ్మాయికి 2 కళ్ళు లేవు. అంటే అమ్మాయిని కిడ్నాప్ చేసి కళ్ళు ఎత్తుకుపోయారా లేకపోతే అంటే ఏం చేశారో మనకి తెలీదు. అది అసలు ఒక పైశాచికత్వానికి సంబంధించినటువంటి ఒక దారుణమైన మర్డర్. అది ఒక అమ్మాయిని మర్డర్ చేయంటే అది ఈ విధంగా ఎప్పుడు మర్డర్ చేయరు. కళ్ళు మిస్ అయిపోయినాయంటే అమ్మాయికి కళ్ళు మిస్ అయినాయి, బట్టలు లేవు, కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, శరీరంలో చాలా చాలా పెద్ద పెద్ద గాయాలు ఉన్నాయన్నమాట. ఆ అమ్మాయి బాడీని బయటకు తీసిన తర్వాత ఎంపీ వెళ్ళాడు చూడటానికి, ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీ కాబట్టి అతను వెళ్ళి చూసి ఆ అమ్మాయిని చూసి మీడియా ముందుకు వచ్చి గుక్కబెట్టి ఏడ్చాడు ఎంపీ. ఇది యాక్చువల్గా ఇప్పుడు ప్రతిరోజు మనం ఈ మర్డర్ కేసులు మనం ఎక్కడోసారి జరుగుతూనే ఉంటాయి కదా. మరి దీనిలో ఏంది అని అంటే, అఫ్కోర్స్ ఒక అమ్మాయిని ఇంత పైశాచికత్వంగా హత్య చేయటం అనేది దుర్మార్గమైనప్పటికీ దానికి నేను ఎందుకు దీని మీద స్పందిస్తున్నానంటే, ఒక దళిత ఎంపీ ఒక దళిత అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి గుక్కబెట్టి ఏడ్చడం అనేది నేను ఫస్ట్ టైం చూశాను. అది అందుకని నేను దీని మీద స్పందిస్తున్నా. ఓకే, చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏదో రాజకీయంగా బయటకు వస్తారు, బయటకు వచ్చి ఇదిగో మా దళిత అమ్మాయిని మీరు హత్య చేశారు, మా దళిత అమ్మాయిని రేప్ చేశారు, దళిత అమ్మాయిని గాయాలు పరిచారు, మీ అంతు తేలుస్తాము, వచ్చే ఎన్నికల్లో మీకు ఓట్లు వేయము, దళితులంటే చులకన, ఇలాంటి ప్రసంగాలు, రాజకీయ ప్రసంగాలు ఇచ్చినటువంటి రాజకీయ నాయకులను చూసాం. కానీ ఒక అమ్మాయిని చూసి, హత్య గావించబడినటువంటి దళిత అమ్మాయిని చూసి ఒక ఎంపీ తను చలించిపోయి మీడియా ముందుకు వచ్చి ఏడవటం, కన్నీళ్ళు పెట్టి గుక్కబెట్టి ఏడవటం అంటే మళ్ళీ నటించిన గుక్కబెట్టి ఏడ్చాడు. అది చిన్నపిల్లడు ఏడ్చినట్టు ఏడ్చాడు అంటే మీడియా ముందుకు వచ్చి.
సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ అఖిలేష్ యాదవ్కి సంబంధించిన వ్యక్తి. అతను ఏడ్చి తను ఏమన్నాడంటే, నేను ఢిల్లీ పోతాను, ఇప్పుడు ఢిల్లీ పోయి నరేంద్ర మోడీ దగ్గర కూర్చుంటాను, అతను ఈ అమ్మాయికి నువ్వు న్యాయం చేస్తావా లేదు, చనిపోయిన అమ్మాయికి ఇంకేం న్యాయం చేస్తారు నాకైతే తెలియదు, అంటే దోషులను పట్టుకోవాలి అంతే కదా, ఆ ఫ్యామిలీకి ఎంత డబ్బులు ఇచ్చినా ఈ పరిస్థితి ఎలాంటిదంటే, ఆ అమ్మాయి బాడీ చూసి వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఇద్దరు అక్కడికక్కడే మూర్ఛలు వచ్చి పడిపోయారు అంటారు. ఫెయింటెడ్ అని మూర్ఛలు అనకూడదు, మూర్చిపోయి పడిపోయారు అమ్మ అక్క. అంత దారుణమైనటువంటి స్థితిలో ఉంది బాడీ. తల్లి వాళ్ళ అక్క తట్టుకోలేక అక్కడే పడిపోయారనమాట. ఇతను నేను నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మాయికి మీరు న్యాయం చేయకపోతే నేను రిజైన్ చేస్తాను, అయోధ్య నియోజకవర్గానికి నేను రాజీనామా చేస్తాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన మీడియా ముందు కూర్చొని ఏడుస్తూ. మా పక్కన వాళ్ళందరూ లేదు నువ్వు రిజైన్ చేస్తే ఎట్లాగా, నువ్వు ప్రజల కోసం పోరాటానికి నువ్వు ఎంపీ అయ్యావు, ప్రజల కోసమే నువ్వు ఎంపీ అయిన తర్వాత అయ్యావు కాబట్టి నువ్వు నిలబడి రిజైన్ చేయకుండా నిలబడి కొట్లాడు అమ్మాయి కోసం, అమ్మాయికి న్యాయం వచ్చేంత వరకు నువ్వు కొట్లాడు యాజ్ అన్ ఎంపీ అని వాళ్ళందరూ చెప్పారు. చెప్పినా సరే తను చాలా కడాఖండిగా చెప్తున్నట్టు, నేను ఢిల్లీ వెళ్తాను, వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలుస్తాను, కలిసి ఈ అమ్మాయికి న్యాయం చేయకపోతే మాత్రం నేను రిజైన్ చేస్తాను, అయోధ్య అంటే ఫైజాబాద్ అనమాట, ఫైజాబాద్ నియోజకవర్గానికి అంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేంద్ర మోడీ గారు ఇతను సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, నరేంద్ర మోడీ గారు బీజేపీ వాళ్ళ అపోనెంట్, బీజేపీని ఓడించినటువంటి ఎంపీ. మరి నరేంద్ర మోడీ గారు ఇతనికి అపాయింట్మెంట్ ఇస్తారా అనేది ఒక ప్రశ్న. ఓకే, మోరోవర్ ఇది ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఒక చిన్న ప్రాంతంలో జరిగిన ఒక హత్యకి ప్రధానమంత్రి స్థాయిలో వాళ్ళు ఈయన్ని రాణిస్తారా, వాళ్ళు అంత సీరియస్గా తీసుకుంటారా? అక్కడ లోకల్ గవర్నమెంట్ ఉంది కదా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు పోండి అని చెప్పి పంపిస్తారా? మరి ఇతను ఇంతకు ఈ యొక్క అయోధ్య ఎంపీ రిజైన్ చేస్తాడా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఓకే, తను మాట్లాడుతూ దిస్ ఈజ్ వెరీ సీరియస్ ఇష్యూ, దిస్ హెస్ బికమ్ ద బిగ్గెస్ట్ మ్యాటర్ అని తను ఆ మీడియా ముందు ఏడుస్తూ చెప్పాడు. వేర్ ఆర్ యూ లార్డ్ రామ్, వేర్ ఆర్ యూ మదర్ సీత. అదేలేండి, ఇంక కోపం వచ్చినప్పుడు అలా అందరూ దేవుడే ఎక్కడున్నావు అని అంటారు కదా సాధారణంగా. దేవుడే ఎక్కడున్నావు, నువ్వు ఇంత దారుణంగా జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అని అనిపించింది సాధారణంగా అందరికీ. ఆయన కూడా అదేగా అనిపించి రామ ఎక్కడున్నావు, సీత ఎక్కడున్నావు, నువ్వు ఈ అమ్మాయి ఈ పరిస్థితుల్లో చనిపోయిందని మీడియా ముందు కూర్చొని ఏడ్చాడు అనమాట తను. ఓకే, సో ఇది పరిస్థితి. సరే, ఏదైనా సరే అంటే ఒక ఎంపీ తన నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక అమ్మాయికి న్యాయం చేయటం కోసం మీడియా ముందు కూర్చి ఆడవటం అనేది, ఇలాంటి నాయకులు ఉండటం అనేది మనం అప్రిషియేట్ చేయాల్సిందే. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దిస్ లీడర్ ఫర్ హీ హాస్ ద కన్సర్న్, నాట్ ఓన్లీ కన్సర్న్, దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం, తను నిజంగా చలించిపోవటం. ఇంకా మానవత్వం కలిగిన వాళ్ళ రాజకీయ నాయకులు ఉన్నారు, ఇంకా వ్యాపారవేత్తలు, రౌడీ షీటర్లే కాదు, రాజకీయాల్లో మానవత్వం ఉన్న వాళ్ళు ఇంకా రాజకీయాల్లో ఉన్నారు అని ఈయన చూసినాక మనకు అనిపించింది. థ్యాంక్ యూ.